పసుపు సాగు ఈసారి రైతన్న ఇంట సిరులు కురిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్తో పసుపు ధరలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటికే 7,60,000 క్వింటాల పసుపు కొనుగోలు నమోదయ్యాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాకు సగటు ధర 13,500 రూపాయలు పలికింది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా స్థిరమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని పసుపు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పసుపు కొనుగోలుపై మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు పంట పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు భారీ ఎత్తున పసుపు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 22,000 ఎకరాల్లో పంట సాగు చేసిన పరిస్థితి నెలకొంది. పసుపు పెద్ద ఎత్తున సాగైన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పసుపు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 11,000 నుంచి 13,000 ధర పలుకుతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈనాం ద్వారా కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈనాంలో కొన్ని రోజులు వచ్చిన ఇబ్బందుల సాంకేతిక లోపం కారణంగా మళ్ళీ కొనుగోళ్లు మాత్రం ప్రారంభమయ్యాయి. ఒకవైపు పంటలు పెద్ద ఎత్తున సాగు చేసిన పరిస్థితి నెలకొంది. ఈసారి 7.5 లక్షల క్వింటాలు ఇప్పటికే కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇంకా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని కూడా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఈసారి మాత్రం దిగుబడులు మాత్రం పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎట్లా ఉంది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? మేము మాది మోర్తాడు మండలం, గ్రామం చిట్టుపల్లి, మరి నిజామాబాద్ జిల్లా. పసుపులు ఎప్పుడైనా 15,000-16,000 ఉంటేనే గిట్టుబాటు ధర మా రైతులకు. ఇది ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎరువు కొన్న 15,000, 18,000 చిన్న డిసిఎం వేస్తుంది. పెద్దలారంటే 50,000 రూపాయలు ఉంది. దస్టైర్ బండి రైతులకు కూలీ వేసుకున్న 1,000 రూపాయలు ఉంది. మాకు 15,000, 16,000 ఉంటే గిట్టుబాటు ధర కలుగుతుంది. మరి అభిప్రాయం రైతులది. 2 ఎకరాలు సాగు చేస్తే పసుపుకు 2,50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఆ పసుపు కూడా సరైన దిగుబడి దిగుతలేదు. ఆ దిగుబడికి కట్టుబడి ధర లేకుంటే బాధపడుతున్నాం అంత రైతులు. ఒకవైపు కూలీల ఖర్చులు, పెట్టుబడుల ఖర్చులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పంట రేట్లు ఉంటే బాగుంటుందని కూడా రైతులు చెప్తున్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి, ఇంకా ఎంత ఉంటే బాగుంటుంది రైతు? ఇది ఇక్కడ మేము తవ్వడానికి 23,000 ఇస్తున్నాం ఒక ఎకరంకు, కైకిళ్ళకు. ఈ ఖర్చులు ఉడకబెట్టిన దానికి, దుబ్బటానికి, ఇంకా ఉడకబెట్టడానికి అలాగా, డ్రమ్ము పట్టడానికి అలాగా. కానీ ఖర్చు బాగా ఇది అవుతుంది. గిట్టుబాటు ధర 15,000, 18,000 ఉంటే గిట్టుబాటు అవుతుందని ఆలోచన. ఈ 11,000, 10,000 పోతుంది అంటున్నారు. ఈనాం అప్డేట్ సర్వర్ 2.0 తర్వాత ధరలు పెరగాలని కూడా రైతులు ఆశిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎగుడు దిగుడు మారుతున్న ధరలు ప్రస్తుతం 12,000, 13,000 మధ్య పలుకుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా 15,000 నుంచి 16,000 మధ్య ఉంటే రైతులకు లాభసాటిగా ఉంటుందని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మార్కెటింగ్ అధికారులు దళారుల వ్యవస్థ లేకుండా కొనుగోలు చేయాలా, అసలు లోపాలు లేకుండా లావాదేవీలు జరపాలా, దీనివల్ల రైతులకు లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా పసుపు రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సత్యంతో భూపతి, నిజామాబాద్, రాజ్ న్యూస్.